ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎంలో అమానవీయమైన ఘటనలు జరుగుతున్నాయి. పోస్ట్ మార్టం కోసం వచ్చే మృతదేహాలే టార్గెట్ గా అక్కడి సిబ్బంది దందా సాగిస్తున్నారు. కేసును బట్టి మృతుల బంధువుల నుంచి వసూలు చేస్తున్నారు. మృతదేహాల జుత్తు అవయవాలు అమ్ముతూ శవాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇక అనాథ శవాలైతే వారికి పండగే. శవాలను పూడ్చిన 3 నెలల తర్వాత అస్థిపంజరాలను ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారు. వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది తీరుపై ఏబిఎన్ పోస్ట్ మార్టం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు పరీక్షలు నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియలో పైసల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలు మొదలుకొని ఆత్మహత్యలకు పాల్పడే వారి మృతదేహాలకు చట్ట ప్రకారం ఈ పరీక్షలు తప్పనిసరి. ఇదే ఇక్కడి సిబ్బందికి వరంగా మారింది. ఇంకేముంది, కేసుకో రేటు చొప్పున వసూలు చేస్తూ బంధువుల్ని పీడిస్తున్నారు. ఈ క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది చేస్తున్న వసూళ్ల పర్వం చర్చనీయాంశమైంది. చుట్టుపక్కల ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా, హత్యలు అనుమానాస్పద మరణాలు జరిగినా అలాంటి మృతదేహాలకు పోస్టుమార్టం తప్పనిసరి. చట్ట ప్రకారం పోలీసులు పోస్టుమార్టం నివేదికను పరిగణలోకి తీసుకుని కేసుని విచారిస్తారు. అయితే మార్చరీ సిబ్బంది, వైద్యులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. మృతుల ఏడుపులు, పెడబొబ్బలు, కేకలు వారికి కనబడవు. ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా వారి తీరు ఉంది. కేసుని బట్టి రేటును నిర్ణయిస్తుంటారు. ఉరేసుకుని చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి 1000 రూపాయలు, అనుమానాస్పద స్థితిలో మరణిస్తే 2000, మర్డర్ కేసుల్లో 5000, రోడ్డు ప్రమాదాల కేసులకు 3000 రూపాయల చొప్పున డాక్టర్కి ఇవ్వాలంటూ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు వస్తున్నాయి. ఎదుటివారి ఆపదే ఇక్కడి సిబ్బందికి ఆయుధంగా మారి కాసుల వేటకు కదం తొక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చుక్కలు చూపెడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనాథ శవాల గుర్తింపు కోసం 75 గంటల పాటు ఫ్రీజర్ లో భద్రపరుస్తారు. ఆ తర్వాత పోలీసుల పంచనామా అనంతరం ఖననం చేస్తారు. ఇక ఖననం చేసే సమయంలో పోలీసులు లేకపోతే ఎంజీఎం సిబ్బంది ఆ శవాన్ని మాయం చేస్తారు. ప్రైవేట్ కళాశాలలకు 50,000 నుంచి 60,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ పోలీసులు దగ్గరుండి ఖననం చేయిస్తే 3 నెలల తర్వాత ఆ గుంతను తోడి ఎముక గూళ్లను ప్రైవేట్ ఆసుపత్రులకు 12,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మహిళల మృతదేహాల నుంచి వెంట్రుకలను సైతం ముందే కత్తిరించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తుల దుస్తులు, ఇతర వస్తువులను క్షుద్ర పూజలు చేసేవారు కూడా కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించాలి. మరి పేదవాళ్ళు చనిపోతే మరి వాడిని వేరే రాజకీయ ఎంప్లాయీస్ ఉన్నోడికి వెంటనే పోస్ట్ మార్టం అయిపోతే వాళ్ళు తీసుకుపోతారు. మరి లేనివాడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చి మాది ముందు చేయాలి అని చెప్పే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఈ పరిస్థితి మారాలి. ఎంజీఎం కు మంచి పేరు తీసుకురావాలి. ఎల్ఐసీలు, ఇతర పాలసీలు ఉండి చనిపోయి పోస్ట్ మార్టానికి మృతదేహాల్ని తరలిస్తే ఇక వైద్యులకు, సిబ్బందికి పండగేనని చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఆల్కహాల్ తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదు. కాబట్టి ఇన్సూరెన్స్ కోసం చాలా మంది నాన్ ఆల్కహాలిక్ అంటూ రాయమని ఎంజీఎం సిబ్బందిని కోరతారు. ముడుపులిస్తే రిపోర్ట్ మారుస్తామంటూ అభయహస్తం ఇస్తారు. 5 నుంచి 10,000 రూపాయల వరకు తీసుకుని నాన్ ఆల్కహాలిక్ గా మారుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శవాల మీద పేలాలుగా ఏరుకునే విధంగా చూస్తే తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కు ఈ శవాలను అప్పగించగా అనాథ శవాలు కావచ్చు, తర్వాత ఇతర శవాలు కావచ్చు తీసుకునే విధంగా మీరు తీసుకపోతే చాలామంది తీసుకుపోయే పరిస్థితులు ఉండయి, దూరం ఉంటారు. వారిని కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్కు దారాదత్తం చేసే సమయంలో, అమ్ముకునే సమయంలో చూస్తే బాగుండదు. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ అధికారులు కళ్ళు మూసుకొని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది కూడా మరి ఏమైనా వాటా ఉందా అనేది కూడా అర్థమయ్యే పరిస్థితి ఉన్నది. ఏదేమైనా ఈ అవయవాలను కూడా అంటే శవాలు బంధువులు రాని ఎడల వాటి శవాలకు సంబంధించిన అవయవాలను కూడా అమ్ముకుంటారు అనే దుస్థితి ఇలా వరంగల్ ఎంజీఎంలో జరుగుతుందంటే సిగ్గుపడవలసిన విషయం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకొని అట్లాంటి జరిగిన వాటి మీద నివారణ చేపట్టాలని మేము కోరుతున్నాం. పోస్ట్ మార్టం నిర్వహించే ఆవరణలో మామూలు కంపుతో పాటు శవాల కంపు కూడా విపరీతంగా కొడుతోంది. ఇక్కడున్న 6 ఫ్రీజర్లలో 11 మృతదేహాల్ని ఒకే సమయంలో భద్రపరిచే అవకాశం ఉంది. కానీ ఈ ఫ్రీజర్లన్నీ పనిచేయకపోవడంతో శవాలు కంపు కొడుతున్నాయి.
మరోవైపు పోస్ట్ మార్టానికి అనుబంధంగా వైద్య విద్యార్థుల కోసం ఫోరెన్సిక్ మ్యూజియం ఉంటుంది. ఇందులో మనిషి దేహంలోని అవయవాలు, పోలీస్ అనుమతితో ఉన్న తుపాకులు, బుల్లెట్లు భద్రపరిచారు. 6 నెలల క్రితం 2 తుపాకులు, 1 పిస్టల్ మాయమైనట్లు సమాచారం. అదేవిధంగా వైద్య విద్య కోసం నిల్వ చేసిన పిండాలు కూడా అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కొత్త ప్రైవేట్ వైద్య కళాశాలలకు అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ ని వివరణ కోరగా అలాంటి అంశాలు తమ దృష్టికొచ్చాయని విచారణ జరుపుతామని చెబుతున్నారు. నోటీస్కి వచ్చింది. దీనిపై మా పై అధికారులు కూడా వారు మాకు దీని మీద డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఈ మార్చరీ అనేది ఫోరెన్సిక్ మెడిసిన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. వారు ప్రస్తుతం ఇప్పుడు పరీక్షల డ్యూటీలో ఉన్నారు. వారి దగ్గర నుంచి మేము రిమార్క్స్ కాల్ఫర్ చేశాము. రిమార్క్స్లో తెలుస్తుంది మనకి వారు నిజంగా మన అక్కడ సిబ్బంది ఎవరు, లేకపోతే ఇంకో వారి సిబ్బందా ఎవరు డబ్బులు అడుగుతున్నారు పోస్ట్ మార్టం చేయడానికని, లేకపోతే అక్కడ ఉన్న ఇతర ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది వారి ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తంగా వరంగల్ ఎంజీఎంలో శవాలపై బిజినెస్ మానవతావాదుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.